ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మేడం, శివగామి గారు, నన్ను క్షమించండి. మీ గురించి సరిగ్గా తెలుసుకోకుండా మిమ్మల్ని చాలా టార్చర్ పెట్టాను. మీరెంత గొప్పవాళ్ళో, మీకు ఎంత పేరు పరపతి ఉందో నాతో పనిచేస్తున్న కొలీగ్స్ ద్వారా తెలిసింది. ఇదంతా చేసినందుకు నేను ప్రాయశ్చిత్తంగా మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు పంపించడానికి సాయం చేస్తాను. గేట్లో ఉన్న వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేశాను, మీరిక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళండి. కొద్ది రోజుల వరకు పోలీసులకు కనిపించకండి. ఎక్కడన్నా రహస్య ప్రదేశంలో ఉంటే మీ పలుకుబడి, పొలిటికల్ పవర్ ఉపయోగించుకొని కేసు నుంచి బయటపడటానికి ప్రయత్నించండి. సాక్ష్యాలన్నిటినీ నాశనం చేయించండి. మీరు నిర్దోషి అని ప్రూవ్ చేసుకోండి. ఈ జైల్లో ఉండి ఈ కష్టాలు, ఈ టార్చర్ అనుభవించకండి. ఇది నాకు చాలా విచిత్రంగా ఉంది. ఇది నమ్మదగిన కథలాగా లేదు. చిత్రగారు, మీరు నన్ను ఎందుకు బయటకు తీసుకువెళ్లాలనుకుంటున్నారు? మీరు నన్ను ఎందుకు ఎస్కేప్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు? నేను తప్పించుకోవడానికి చేసే ప్రయత్నంలో మీరు నన్ను ఏం చేయాలని ప్లాన్ చేశారో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. నీ నిర్దోషినని నాకు బాగా తెలుసు. అది నేను జైల్లో ఉండే ప్రూవ్ చేసుకుంటాను. మీ సాయం నాకేమీ అవసరం లేదు. మీ డ్యూటీ మీరు చేయండి. ఇంత చెప్పినా లోపలికి వెళ్తున్నారా? నా మాట వినిపించుకోరా? లేదు. ఏం చేస్తారు? ఈ ఆటలు, పిల్ల చేష్టలు నా దగ్గర చేయకండి. నువ్వే కాదు, నేను ట్రిగ్గర్ నొక్కినా ఈ గన్లో నుంచి బుల్లెట్ బయటకు వస్తుంది. సెల్లో ఉన్న నన్ను బయటికి లాక్కొచ్చి ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎదురు కాల్ చేశాను అని కోర్టులో చెప్తాను. అప్పుడేం చేస్తావు?